నువ్వు ప్రస్తుతానికి నీ ధ్యాసంతా ఆ వ్యక్తిని వెతకడంలోనే పెట్టడం మంచిది. ఎందుకంటే నువ్వు గనక ఆ వ్యక్తిని వెతకలేదంటే నువ్వు రాఘవ్ ఈ రోజు వరకు ఏదైతే సృష్టించుకున్నారో అదంతా ముగిసిపోతుంది. నువ్వు ఆ వ్యక్తిని వెతుకు రేఖ, తొందరగా కానివ్వు. అది తెలుసుకోవడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నానమ్మా, కానీ నాకు అర్థం కావడం లేదమ్మా. రాఘవ్ సహాయం లేకుండా ఇది తెలుసుకోవడం సాధ్యం కాదేమోనమ్మా. రేఖ, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. రేఖ, బహుశా నాకు తెలిసేమో నీకు అలాగే రాఘవ్కి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ తీసుకొస్తున్న వ్యక్తి ఎవరో. ఎవరు తను? శైలజ. ఏమైంది వదినా? వదినా, పైన కూర్చోబెట్టండి. ఏమైందక్క? అక్కడ రాఘవ్. ఏమైంది రాఘవ్కి? ఏమైందక్క రాఘవ్కి? రాఘవ్ రేఖకి డివోర్స్ ఇస్తున్నాడు. ఏంటి? రేపు వాళ్ళ కోర్టులో ఫైనల్ హియరింగ్ కి కూడా. మీరేదో పొరపడి ఉంటారక్క. ఇలా ఎలా హఠాత్తుగా విషయం డివోర్స్ దాకా ఎలా వెళ్ళిపోయింది? అసలు వాళ్ళు మనకి ఎప్పుడూ కొంచెం కూడా అనుమానమే రానివ్వలేదు. ఇద్దరి మధ్య ఏదో ప్రాబ్లం ఉన్నట్టే తెలియదు కదక్క. ఎందుకంటే రేఖ తన బాధని ఎవరితోనూ పంచుకోదు సుమా. తను వేరే వాళ్ళ గాయాలకు ఖచ్చితంగా మందు రాస్తుంది. కానీ సుమా, తన బాధ విషయానికి వచ్చేసరికి మాత్రం తను అందరి దగ్గర దాచేస్తుంది. కానీ వదినా, అలా ఎలా రాఘవ్ హఠాత్తుగా రేఖకి డైవర్స్ ఇస్తాడు? నాకు తెలీదు రాజీవ్, నాకు అసలు ఏం తెలీదు. మీరేమన్నారు అత్తమ్మా? అమ్మా, ఏమైంది? రాఘవ్ రేఖకి డివోర్స్ ఇస్తున్నాడు. పిన్ని గారా? లేదు 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 నర్మదా ఆంటీ, పిన్ని గారు అలా ఏమీ అసలు చేయలేరు. మీరు ఖచ్చితంగా ఏదో పొరపాటు పడుతున్నారేమో. ఆవిడ కొంచెం స్ట్రిక్ట్ ఆవిడ రూల్స్ విషయంలో, కానీ ఆవిడకి రాఘవ్ అంటే చాలా ఇష్టం కదా. చిన్నప్పటి నుంచి ఆవిడ రాఘవ్ని ఉన్నతిని పెంచి పెద్ద చేశారు కదా. ఆవిడ నాకు రాఘవ్కి డివోర్స్ అయిపోవాలని ఎప్పటికీ కోరుకోరు. లేదు, మీరేదో పొరపాటు పడి ఉంటారు నర్మదా ఆంటీ. పిన్ని గారు వీటన్నిటికీ బాధ్యురాలు అయి ఉండరు. ఇది నా మంగళసూత్రం మీ దగ్గర ఎలా ఉంది? అదే కదా, ఈ మంగళసూత్రం నువ్వు రిపేర్కి ఇచ్చావు కదా. ఎవరికి? శైలజకి. కానీ శైలజ ఈ మంగళసూత్రాన్ని రిపేర్కి ఇవ్వనే లేదు. నాకు ఈ మంగళసూత్రం ఆవిడ బెడ్రూమ్ బీరువాలో దొరికింది. ఆవిడ ఇది అసలు ఎప్పుడూ జ్యువెలర్కి రిపేరింగ్కి ఇవ్వనే లేదు. అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఇదంతా శైలజ కథలు అల్లేసింది. ఆ జ్యువెలర్ వాళ్ళ ఇంట్లో ఎవరితో డెత్ జరిగిందని, అందుకే 13 రోజుల పాటు షాప్ క్లోజ్ చేశారని. నేనే స్వయంగా వెళ్ళాను ఆ షాప్ దగ్గరికి. ఇంకా ఆ షాప్ ఒక్క రోజు కూడా క్లోజ్ అవ్వలేదు. కానీ నర్మదా అంటే నాకు తెలిసి పిండి గారికి ఏమీ తెలుసుండదేమో ఈ మంగళసూత్రం కారణంగా నాకు రాఘవ్కి మధ్య ఎంత పెద్ద మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని. రియలీ రేఖ ఆవిడకి నిజంగా తెలియదని నీకు అనిపిస్తుందా? నాకు శైలజ గురించి తెలిసినంత వరకు తను కళ్ళు చెవులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ ఇంట్లో తనకి తెలియకుండా ఒక్క విషయం జరిగే అవకాశం లేదు. ఇంకా ఆవిడకి ఇంత పెద్ద విషయం తెలియదనే అనుకుంటున్నావా రేఖ? కానీ మీరు ఆవిడతో మాట్లాడారా? తను ఏమన్నారు? నేను వెంటనే ఆవిడని అడిగాను. కానీ ఆవిడ నాకు మొహం మీద అబద్ధం చెప్పేశారు, ఏదో మర్చిపోయానని. కానీ నువ్వు అడిగినప్పుడు అప్పుడు ఆవిడ భయపడి చెప్పారంట, జ్యువెలర్ ఇంట్లో ఎవరో డెత్ అయ్యిందని, అందుకే షాప్ 13 రోజుల పాటు క్లోజ్ చేశారని. శైలజ ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు.
తెలీదు నర్మదా ఆంటీ, కానీ ఏది అసలు నేను నమ్మలేకపోతున్నాను. పిన్ని గారు రాఘవ్ని నన్ను విడదీయాలని అనుకుంటున్నారా? ఇలా చేయడం వల్ల ఆవిడకేం వస్తుంది? రేఖ, నీ ప్రతి ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు. నాకు కేవలం ఒక్కటే తెలుసు, శైలజ అబద్ధం చెప్పింది. ఇంకా ఒకవేళ తను ఈ విషయం గురించి అబద్ధం చెప్పగలదంటే తను మన దగ్గర దాస్తున్న విషయాలు ఇంకా చాలానే ఉంటుంటాయి. రాఘవ్ మీ అక్కను వదిలేస్తున్నాడు. రేపు కోర్టులో వాళ్ళది ఫైనల్ హియరింగ్. ఎందుకు? అక్క అంతగా ఏం చేసింది? రేఖ ఏం చేయలేదు. అది రాఘవ్కి రేఖకి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. వాళ్ళు ఇద్దరు రేపు విడిపోతారు. ఉన్నతి, అమ్మ ఉన్నతి, మీ అన్నయ్యతో నువ్వు మాట్లాడతావా? ప్లీజ్ ప్లీజ్, నువ్వు రాఘవ్కి నచ్చ చెప్పు. నేను తనకి చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ తను నా ఫోన్ తీయట్లేదు. నువ్వు తనతో ఒక్కసారి మాట్లాడమ్మా, ప్లీజ్ ఒక్కసారి. నేనెందుకు అన్నయ్యతో మాట్లాడాలి? తనకి ఏది మంచిదో తను అదే చేస్తున్నాడంతే. అండ్ నేను మా అన్నయ్య డెసిషన్లో అస్సలు ఇంటర్ఫియర్ అవ్వను. అయినా మా అన్నయ్య చాలా ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్. తను ఏం చేసినా అది ఎలాంటి రీజన్ లేకుండా అయితే చేయడం. ఆయన ఖచ్చితంగా రేఖా వదిన ఏదో చేసుంటారు, అందుకే తన జీవితంలో నుంచి వదినని దూరం చేసుకుంటున్నాడు. చూడమ్ము ఉన్నతి, మరీ తెలివైన దానిలా మీ అన్నయ్యకి మంచి చెల్లెల్లా ఉండడానికి నటించొద్దు. అస్సలు నువ్వు మర్చిపోద్దు, మీ పెళ్లికి కూడా కుండ మార్పిడి పద్ధతిలో జరిగింది. అందుకే ఒకవేళ రేఖ తన పుట్టింటికి వస్తే నువ్వు కూడా నీ పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళిపోతావు. చాలా కరెక్ట్గా చెప్పావు ధ్రువ్. నేను చెప్పేది విన్నానా? ఒకవేళ రాఘవ్ రేఖతో బంధాన్ని తెప్పుకుంటే అప్పుడు నీకు ఉన్నతికున్న బంధం కూడా తెగిపోతుంది. ధ్రువ్, నువ్వు వింటున్నావా? వీళ్ళేమంటున్నారు? సారీ ఉన్నతి, నేను సరిగ్గా వెళ్ళలేదు. కానీ చూడండి, ఏది ఏమైనా సరే నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఈ నిర్ణయం గురించి ఆలోచించుకుని ఒకసారి మాట్లాడుకోవడం మంచిది. ధ్రువ్, చిన్న తే చెప్తున్నట్టు నిజంగానే అలా జరిగిపోతేనో?